గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిందని మంత్రి నారాయణ అన్నారు. గతంలో మున్సిపాలిటీలను నిర్వీర్యం చేశారని ఆరోపించారు. నెల్లూరు మోడల్ సిటీగా తయారు చేయడమే తన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. ఆత్మకూరు బస్టాండ్లో పలు అభివృద్ధి పనులు ప్రారంభించిన మంత్రి నారాయణ పారిశుధ్య కార్మికులకు నూతన వస్త్రాలు అందించారు. బస్టాండ్లలో వసతుల కల్పనకు ముందుకొచ్చిన దాతలను సన్మానించారు. ఆర్ఓ ప్లాంట్ ఏర్పాటు చేయడంపై సంతోషాన్ని వ్యక్తం చేశారు. మీకు అందరికీ తెలుసు, ఈ రాష్ట్రం ఎన్డీఏ ప్రభుత్వం వచ్చేటప్పటికి ఈ రాష్ట్రం ఆర్థికంగా అన్ని విధాలా చిదిగిపోయింది. దాదాపు 10 లక్షల కోట్లు గత ప్రభుత్వం అప్పు చేసి వెళ్ళిపోయింది. ఖజానా ఖాళీ. ఉదాహరణకి నా మున్సిపల్ శాఖ తీసుకుంటే, నా మున్సిపల్ శాఖలోనే ప్రజలు కట్టిన ట్యాక్సులు, అది ఇంటి పన్ను కావచ్చు, లేదా బిల్డింగ్ అప్రూవల్ కావచ్చు, లేదా లేఅవుట్లు కావచ్చు, ఆ ట్యాక్సులన్నీ సిఎఫ్ఎంఎస్ వేసుకొని దాన్ని డైవర్ట్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఏదైతే మన రాజ్యాంగపరంగా మున్సిపాలిటీకి వచ్చిన హక్కుల్ని పక్కన పడేసి ప్రజలు కట్టిన సొమ్మునంతా డైవర్ట్ చేసి మున్సిపాలిటీస్ అన్యాయం చేశారు. మున్సిపాలిటీ కాదు, నేను ఉదాహరణకు మున్సిపల్ శాఖ చెప్పా. ఈరోజు కూడా గత ప్రభుత్వం ప్రజలు కట్టిన ట్యాక్సులు 4,000 కోట్లు డైవర్ట్ చేసింది. 4,000 కోట్లు మున్సిపల్ శాఖ. అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవనీయ ముఖ్యమంత్రి గారికి ఇవన్నీ వివరిస్తే వారు ఎవ్రీ మంత్ కొంత ఇచ్చేందుకు ఏర్పాటు చేశారు. ఇది ఒక్క శాఖ, అన్ని శాఖలంతే. ఆర్టీసీ అయితే పూర్తిగా ధ్వంసం చేశారు.